హాయ్ అండి. మనమైతే తొనక నుంచి అయితే కిరాయి వచ్చింది. కిరాయి ఏంటంటే ఇది ప్లేట్లు మాట టిఫిన్ ప్లేట్లు వైట్‌గా ఉంటది కదా! ఆ పేపర్ ఇది. మనమైతే ఏదో లోడ్ చేసుకున్నాం. ఒకటైతే 30 కేజీలు వస్తది. మనమైతే 35 బత్తాలైతే తీసుకున్నాం ఇది. లోడ్ అయితే హెవీ లోడే. కాకపోతే మనకైతే టన్ను మీద 1050 కేజీలైతే వచ్చింది. తేలిపోతుందని ఎదర కూడా వేసుకున్నాను లోడ్ నేను. ఇదేంటంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడైతే ఆర్‌టీఓ అయితే ఆపుతాడు. ఆర్‌టీఓ ఆపాడంటే చాలా మనకి రిస్క్ అయితే అయిపోద్ది. ఈ లోడ్ అయితే మనమైతే తొనక నుంచి రావులపాలెం అయితే వెళ్ళాలి. మనమైతే సిద్ధాంతాన్ని ఆగాం. సిద్ధాంతాన్ని ఎందుకు ఆగామంటే ఆర్టీఓ ఏజెంట్ ఉన్నాడని మనం ఆగం. ఆర్టీఓ కాదు, కాసు పోలీసులు కాసారని ఇంక ఆగం మనం. ఎందుకంటే మనల్ని కాసాడంటే మనకి ఒక తక్కువ లేకుండా ఒక 5,000 6,000 వడ్డించి దాకా అయితే పోవడం. ఇంకా అందుకు డౌట్ వచ్చి తాగాను. ఇలాగైతే ఒక మా వాడు తెలిసినోడు అయితే వచ్చాడు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తానంటే మనోడు ఫోన్ చేసిన తర్వాత నేను వెళ్ళాను అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొత్తగా ఎవరైనా అయితే లోడ్ చేసుకుని వెళ్ళినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇలాంటి లోడ్కి అయితే ఎక్కువ అయితే వెళ్ళకండి. డబ్బులు ఎత్తున్నారని అయితే వెళ్ళకండి. ఎందుకంటే మనకు ఇచ్చారంటే దాంట్లో ఒక 6,000 దిగుతుంది. 6,000 పోద్దన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఆర్టీఓలు ఈజీలు కాదు, పోలీసులు అయితే కాసారంటే చాలా ఇబ్బంది అయిపోద్ది కేసులు గట్రా రాస్తే. అందుకే చెప్తున్నాను, కిరాయిలు లేదు సర్వీస్ లేదన్న టైంకి ఇలాంటి కిరాయిలు అయితే ఒప్పుకోకండి. వీలైన మట్టుకు అయితే పొద్దున్నైతే వెళ్ళిపోండి. మధ్యాహ్నం మాటలైతే కాస్తారన్నమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. అలాగే అయితే మనం అయితే రావులపాలెం వచ్చేసాం. రావులపాలెంలో అయితే లోడ్ దింపాము. ఇది షాప్ ఇది. అలాగే మన వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.